వెల్కమ్ టు కీ టాక్స్. శిఖరం ఎక్కొచ్చు, కానీ ఆ శిఖరం మీద నిలవడం మాత్రం అంత సులభం కాదు. ప్రపంచాన్ని గెలిచి ఉండొచ్చు, ప్రపంచం ఆశ్చర్యపోయేంత స్టాండర్డ్ సెట్ చేసి కూడా ఉండొచ్చు, కానీ అదే స్టాండర్డ్ని కొనసాగించడం మాత్రం ఖచ్చితంగా సవాలే. ఇప్పుడు ఇట్లాంటి ఛాలెంజ్నే విరాట్ కోహ్లీ ఫేస్ చేస్తున్నాడు. 5 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్లో సఫర్ అవుతున్న విరాట్ కోహ్లీ, ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ మీద ఇప్పుడు రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. అన్నిటికీ మించి చాలామందికి హర్టింగ్గా అనిపిస్తున్నది ఏంటంటే, విరాట్ కోహ్లీ కేవలం సెలబ్రిటీ మాత్రమేనా, క్రికెట్లో లెజెండ్ కాదా? వివరాలు చూసే ముందు సబ్స్క్రైబ్ టు కీ టాక్స్. విరాట్ కోహ్లీ కిరీటం లేని కింగ్. ప్రపంచంలో ఎక్కడైనా సరే రన్స్ స్కోర్ చేసే మొనగాడు. ఫిట్నెస్లో ఎవ్వరూ అందుకోలేనంత స్టాండర్డ్ ఉన్న ఆటగాడు. ఇవన్నీ నిన్న మొన్నటి వరకు వినిపించిన మాటలు. ఇప్పుడు మాత్రం క్రికెట్లో 3 స్టంపులే ఉంటే విరాట్ కోహ్లీ 4, 5వ స్టంప్ దగ్గర బంతులు వెతుకుతున్నాడని, ఆఫ్ స్టంప్ అవతల క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోవడానికే క్రీజ్లోకి వస్తున్నాడని మాట్లాడుతున్నారు. రంజీ జట్టును తీసుకొచ్చిన బస్ డ్రైవర్ కూడా విరాట్ కోహ్లీ వీక్నెస్ గురించి మాట్లాడాడు అని కోహ్లీని అవుట్ చేసిన బౌలర్ చెప్పడం అనేది చాలా మందికి బాధ కలిగిస్తోంది. కానీ క్రికెట్లో ఎప్పుడూ రియాలిటీ ఇలాగే ఉంటుంది, అన్ని రోజులు ఒకేలా ఉండవు. అయితే వాస్తవానికి అసలు విరాట్ కోహ్లీ సమస్య ఏంటి, విరాట్ కోహ్లీ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయాడు అనేది చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. 2020 తర్వాత, అంటే గత 5 ఏళ్లలో విరాట్ కోహ్లీ ఒక ఫుల్ ఫ్లోతో, ఫుల్ డ్రైవ్తో, ఫుల్ ఈజ్తో ఆడిన సందర్భం టెస్ట్ క్రికెట్లో చాలా వరకు లేదు. మొన్న పెర్త్లో చేసినట్టుగా కొన్ని సెంచరీలు, ఒక 3 సెంచరీలు చేసినప్పటికీ కూడా వాటిలో ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ కనిపించలా. లక్ కలిసొచ్చో లేకపోతే టీమ్ సిచ్యువేషన్, మొమెంటం కలిసొచ్చో చేసినవే అనిపిస్తాయి చాలా వరకు. ఈ 2020 తర్వాత కోహ్లీ కాంటెంపరీస్ ఫ్యాబులస్ 4 అంటాం. ఆ మిగతా ముగ్గురి పర్ఫార్మెన్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా జో రూట్ 56 సగటుతో గత 5 ఏళ్లలో 5,000కు పైగా రన్స్ చేశాడు. అంటే సగటున ఏడాదికి క్యాలెండర్ ఇయర్లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇందులో 19 సెంచరీలు కూడా ఉన్నాయి. విలియమ్సన్ కూడా ఒక దశలో 5 మ్యాచ్ల్లో 5 సెంచరీలు వరుసగా చేశాడు. ఎప్పుడు రిటైర్ అయిపోతాడో అనిపించేటట్టుగా ఉండే విలియమ్సన్ 54 యావరేజ్తో అదరగొడుతున్నాడు. ఇక స్టీవెన్ స్మిత్ మొమెంటంలో, ఫామ్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ 56 యావరేజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. గత 5 టెస్టుల్లో 3 సెంచరీలు చేశాడు. అంటే ఫ్యాబ్ 4లో మిగతా ముగ్గురు ఏజ్తో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా ఆడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ కోహ్లీలో మాత్రం ఇలాంటి డిప్ ఎందుకు వచ్చింది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కోహ్లీ కమర్షియల్గా పూర్తిగా తన శక్తి సామర్థ్యాలు వాడుకుంటాడని, కానీ దేశానికి సంబంధించిన విషయాల్లో మాత్రము కొంచెం ఎందుకో కాస్త నిర్లక్ష్యమైన ధోరణిలో ఉంటుందని కొందరు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి IPL టోర్నమెంట్లోనూ 600కి తక్కువ కాకుండా రన్స్ చేస్తాడు. వన్డే క్రికెట్ వచ్చిందంటే అదరగొడతాడు. వీటన్నిటిలోనూ బ్రాండ్ వాల్యూ ఉంటాయి కాబట్టి కోహ్లీ పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుందంటారు. అదే టెస్ట్ క్రికెట్లోకి వచ్చేసరికి కోహ్లీలో కమిట్మెంట్ తగ్గిందని, అలాగే కోహ్లీలో ఆ ఇంటెన్సిటీ కనిపించట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. అన్నిటికీ మించి ఇప్పుడు కొత్తగా ఒక వాదన తెర మీదకి వస్తోంది. లాంగెస్ట్ ఫార్మాట్ ఆడుతూ ఉన్నప్పుడు రంజీల్లో ఆడటం అనేది మ్యాండేటరీ. కానీ కోహ్లీ రంజీలు ఆడి 12 సంవత్సరాల పైన అయింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో టెస్టులు ఆడుతున్న వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇంత గ్యాప్ తీసుకోలేదు. ఇదే వరస్ట్ రికార్డ్ అని చెప్తూ ఉన్నారు. ఒక దశలో కెప్టెన్సీ లాంటి బాధ్యతలన్నీ ఉండబట్టి వసీం అక్రమ్ 11 సంవత్సరాల పాటు దేశవాళీ క్రికెట్లో ఆడలేదట. అంతకంటే వరస్ట్ రికార్డు ఇప్పుడు కోహ్లీకి ఉంది అని చెప్తున్నారు. కమర్షియాలిటీ మీద చర్చలు చేస్తూ ఉన్నారు. ఆ పైగా ఇంకొక మాట కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు సీజన్డ్ ప్లేయర్స్, లెజెండ్స్, తిరుగులేని ఆటగాళ్లుగా ముద్ర వేసిన గత 30 ఏళ్లలో సచిన్ కానీ, పాంటింగ్ కానీ, లారా కానీ, ఖలీస్ కానీ, డివిలియర్స్ కానీ ఎప్పుడు ఇంత డ్రై ప్యాచ్తో లేరు. ఒక సీజన్ ఆఫ్ సీజన్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే 2 సీజన్లు స్ట్రగుల్ అయి ఉండొచ్చు, కానీ ఇంత డ్రై ప్యాచ్ వాళ్ళు ఎవ్వరికీ రాలేదు. ఒక దశలో అంటే 2003లో దాదాపు 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా ఇట్లాగే ఆఫ్ స్టంప్ అవతల బంతిని ఆడడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఒక సీజన్ అయ్యిందో లేదో, ఒక 9 నెలలు, సంవత్సరం దాటిందో లేదో, సచిన్ అద్భుతంగా దాన్ని, ఆ వీక్నెస్ని ఓవర్కమ్ చేశాడు. సిడ్నీలో 460 బంతులు ఆడి
ఆఫ్ స్టంప్ అవతల షాట్ అనేది కొట్టకుండా 36 బౌండరీలతో 230కి పైగా రన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. అంటే ఆ కమిట్మెంట్, కాన్సన్ట్రేషన్ లెవెల్ అట్లా ఉండేది అని చెప్తారు. కానీ కోహ్లీ మాత్రం ఇలా చేయడంలో ఇప్పటివరకు విఫలమవుతున్నాడు. మామూలుగా ఒక టెస్ట్లో విరాట్ కోహ్లీ స్టాటిస్టిక్స్ చూసినా కూడా ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమైపోతుంది మనకి. 2019 వరకు విరాట్ కోహ్లీ యావరేజ్ 55కు పైగా ఉండేది. వరుసగా సెంచరీలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ 2019-20 సీజన్ తర్వాత విరాట్ కోహ్లీ యావరేజ్ 36కి పడిపోయింది. ఆ తర్వాత ఓవరాల్ యావరేజ్ టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ యావరేజ్ ఇప్పుడు 45 మాత్రమే ఉంది. టెస్ట్ క్రికెట్ జట్టులో ఉన్న వాళ్ళలో టాప్ 5 లో ఉన్న వాళ్ళకి 40s లో యావరేజ్ ఉండటం అనేది వెరీ 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 యావరేజ్ పర్ఫార్మెన్స్ కింద లెక్క. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు ఫామ్ లో లేడని, స్కోర్ చేయట్లేదని, రహానాని తీసేశారు. ఫామ్ లో లేడు, సరిగ్గా ఆడడం లేదు, అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతున్నాడు అని పుజారాని పక్కన పెట్టారు. అదే కోహ్లీ గనుక సూపర్ స్టార్ కాకపోయి ఉంటే అసలు జట్టులో ఉండటానికి అర్హుడా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి చర్చలన్నిటికీ, ప్రశ్నలన్నిటికీ చెక్ పెట్టాలి అంటే మరో 4 నెలల్లో ఇంగ్లాండ్ లో జరగబోయే టోర్నమెంట్ లో కోహ్లీ ఆడి తీరాలి, పర్ఫామ్ చేసి తీరాలి. 2019కు ముందు కోహ్లీ ఎట్లయితే ఇంగ్లాండ్లోనూ ఆస్ట్రేలియాలోనూ స్కోర్ చేశాడో అట్లా చేస్తే తప్ప కోహ్లీ కెరీర్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 36 ఏళ్ళు ఆల్రెడీ వచ్చాయి. ఫిట్నెస్ను బట్టి చూస్తే 40 సంవత్సరాలకు పైగా ఆడే కెపాసిటీ కోహ్లీకి ఉంది. కానీ ఆ స్థాయి ఫామ్ లేనప్పుడు, ఆ స్థాయి టెంపర్మెంట్ కనిపించినప్పుడు ఎవరికైనా సరే పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. బహుశా అదే జరిగితే గనక హిస్టరీలో కేవలం కమర్షియల్ సూపర్ స్టార్ గానే విరాట్ కోహ్లీ కనిపించే అవకాశం ఉంది. లెజెండ్ గా కనిపించే స్థాయిని విరాట్ కోహ్లీ పోగొట్టుకుంటాడేమో అని చాలా మందిలో టెన్షన్ ఉంది. మీరేమంటారు? కోహ్లీ సెలబ్రిటీయా, లెజెండా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. డోంట్ మిస్ కీ టాక్స్.